देखा है कुछ दिन से दुल्हन जैसा जरूरी करो। ఇది పదో రోజా? ఇది 11వ రోజు. భాగ్యం మీరు అప్పుడు కూడా ఉండేది అదే ఇంతకుముందు ఏం చేశారు? రామజన్మభూమి సంబంధించిన శ్లోకాలు అయోధ్య రామజన్మభూమి ఆయన సుందరరామశ్రవతి గారండి. సుందరరామశ్రవతి గారి శ్రీరంగం వారిది. సన్మానం చేశాక బాపట్ల నుంచి వచ్చారు. యజమాని దంపతులు చేసిన యజమాని ఊరు గారు శ్రీరాంపురం. ఈ వాజపేయానికి ముందు 2 సంవత్సరాల క్రితం 2017లో వారు ఇక్కడే అగ్నిస్పృహం చేసుకున్నారు. సరిగ్గా సుప్రీంకోర్టులో రామజన్మభూమికి సంబంధించిన తీర్పు వచ్చిన రోజున ఇక్కడికి వచ్చారు. అప్పుడు కూడా యజ్ఞం జరుగుతుంది. అప్పుడు తమిళనాడు వారు సుందరరామశ్రవతి గారు రామాయణంలో దానికి సంబంధించిన శ్లోకాలు చెప్పారు. ఇక్కడ సుప్రీంకోర్టు పరాశరానికి కంచిపీఠం తరపు నుంచి వారు ఇది ఇచ్చారండి, విషయ సమాచారం ఇచ్చారు. 5 ఏళ్ళు 2019 అండి, అది 6 ఏళ్ళు అయింది. 6 ఏళ్ల క్రితం వచ్చాను. పృష్ఠాప్తోర్యాలు చేయను